హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. ముందు మన ఆరోగ్యాన్ని చూసుకుంటే మనం జీవితంలో మనం అనుకున్నది సాధించగలం. అన్నిటికంటే ముందు మెయిన్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. సో నేను ఈరోజు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏసీఎల్ ఇంజురీ అని చాలా మందికి అవుతుంది. ఇది ఏంటంటే ఏసీఎల్ ఇంజురీ అంటే నీ మోకాల్లో లిగ్మెంట్ అనేది కట్ అయిపోతుంది, నరం అనేది కట్ అయిపోతుంది. సో ఇది ఎట్లా కట్ అయిపోతుంది అని అంటే చాలా మంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే కొంతమందికి అనుకోకుండా కింద పడినా కానీ, ఫాస్ట్గా రన్ చేసినప్పుడు కింద పడినా కానీ, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కింద పడినప్పుడు కాలు బెండ్ అవుతుంది. అది అట్లా బెండ్ అయినప్పుడు ఈ మోకాల్లో నరం అనేది తెగిపోతుంది. అంటే ఈ మోకాల్లో ఈ నరం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన మోకాలు చిప్ప కింద పైన బోన్కి కింద బోన్కి సపోర్టింగ్గా మధ్యలో ఉంటుంది అనమాట. ఈ నరం తెగిపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్గా నాకేమైందంటే వినాయక చవితి నిమజ్జనం అప్పుడు గణేష్ దగ్గరికి వెళ్ళిన, గణేష్ దగ్గర ఉట్టి కొట్టుతారు కదా. సో నేను కూడా ఉట్టి కొడదామని చెప్పేసి పోయినా. ఇంకా లాస్ట్ టైంలో కళ్ళల్లో వాటర్ పడేసరికి నాకు ఏం అర్థం కాలేదు. కొంచెం అక్కడ కింద వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా జారి కింద పడినా. సో అట్లా పడేసరికి నా ముఖాల్లో నరం అనేది తెగిపోయింది అప్పటికి. కానీ నేను నార్మల్గా దాన్ని ఏమనుకున్నానంటే నార్మల్గానేమో కాలు బెనికిందేమో అందుకే వాచింది. అంటే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం కదా, కాళ్ళు బెనికినా కానీ చేతులు బెనికినా కానీ నరం బెనికింది అనుకో మనకు స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను కూడా అదే కావచ్చు అనుకొని నార్మల్గా అనుకున్నా. కాకపోతే నడిచినప్పుడు కానీ ఎక్కువసేపు పరిగెత్తినా కానీ పరిగెత్తడం అనేది అస్సలు ఉండదు. అది తెగిపోయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా నడిచినా చాలు కాలు అసలు బ్యాలెన్స్ అవ్వకుండా స్లిప్ అయి పడిపోతాం. అదేవిధంగా స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, అదేవిధంగా కొంచెం రన్ చేసినా కానీ అసలు బ్యాలెన్స్ అనేది అస్సలు ఆగదు అట్లా లిగ్మెంట్ తెగిపోవడం ద్వారా. అయితే ఏమైంది అని అంటే నేను నార్మల్గా అట్లా తెగిపోయిన తర్వాత ఇది నార్మల్దే కావచ్చు అనుకొని నేను ఏం చేసిన అంటే బయట ఆయుర్వేదిక్ కట్టు అనేది కడతారు కదా ఊర్లలో. సో నేను కూడా అదే విధంగా నరం బెనికిందేమో అని చెప్పేసి మా పేరెంట్స్ కూడా అక్కడికి తీసుకెళ్తే కట్టు కట్టించుకున్నాం 2 times. కట్టు కట్టించుకున్న తర్వాత అసలు కొంచెం కూడా యూజ్ లేదు. ఆ స్వెల్లింగ్ అట్లనే ఉంది, ఆ పెయిన్ అట్లనే ఉంది. ఇంకా నాకేం అర్థం కాలేదు. 4 నెలలు అయితే నేను చుక్కలు చూసిన నడుస్తుంటే చాలా పెయిన్ వచ్చేది నిజంగా. కొంచెం ఫాస్ట్గా నడిచినా కానీ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానీ మస్తు ఇబ్బంది అయ్యేది. మస్తు ఇబ్బంది అయ్యేది. కాకపోతే నేను నార్మలే కావచ్చు, పెయిన్ ఉందేమో అది ఇది అని చెప్పేసి నేను అనుకున్నా. అయినా కానీ అది అసలు ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఏం వాడినా తగ్గలేదు. లాస్ట్కి చాలా మంది కూడా చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు ఎక్స్రే తీపించుకోవాలి అయితే తెలుస్తుంది అని చెప్పేసి. ఎందుకులే చిన్నదానికి ఎక్స్రే తీపించుకోవడం అని చెప్పేసి నేను చాలా నెగ్లెక్ట్ చేసిన. అట్లా నెగ్లెక్ట్ చేయడమే నాకు పెద్ద శాపంగా మారింది అన్నట్టు. నిజంగా అట్లా నెగ్లెక్ట్ చేసిన ఇక అట్లనే పెయిన్ వస్తుంది. చాలా టైమ్స్ బ్యాలెన్స్ అవ్వకుండా కింద పడిపోతూనే ఉన్నా. సో ఒకరోజు ఏమైందంటే మా డాడీకి ఇట్లానే చెప్తుంటే కంపల్సరీ మనం హాస్పిటల్లో చూపించుకోవాలి, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, చిన్నదాన్ని లైట్ తీసుకుంటున్నావు, అట్లా లైట్ తీసుకోవద్దని చెప్పిండు. ఇంకా సరేలే చూపించుకుందాం అని చెప్పేసి డాడీ బలవంతానికి పోయినాం హాస్పిటల్కి పోయిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని చెప్పారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత అందులో ఏమైందంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాం. మళ్ళీ తీసుకెళ్ళి అది డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ చెప్పిండు అది నరం లోపల తెగిపోయింది. సో దానివల్ల ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నడుస్తున్నా కానీ ఇబ్బంది పడుతూనే నడుస్తారు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో అది కాలిరిగిపోయే ప్రమాదం ఉంటుంది, బోన్కి ఎఫెక్ట్ అవుతుంది అది. సో బ్యాలెన్స్ ఆగదు, ఎక్కువ వెయిట్ మోయలేరు అది ఇది అని చెప్పిండు. ఇంకా మళ్ళీ నేను డాక్టర్ని అడిగిన ఏంది అని అంటే మరి దీనికి సొల్యూషన్ ఏంది అని అంటే సర్జరీ ఉంటుంది, దీనికి సర్జరీ చేసుకుంటే 4 months తర్వాత ఫ్రీ అయిపోవచ్చు అని చెప్పిండు డాక్టర్. సో ఇంకా నాకు ఏమనిపించిందంటే మన ఆరోగ్యం కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. సో చేయించుకున్నాం అనుకో మనకి ఫ్యూచర్ అంతా బాగుంటుంది కదా, మన లైఫ్ అంతా బాగుంటుంది. మనకి తిప్పి కొడితే 24 సంవత్సరాలు కూడా లేవు కదా. సో మనం చేయించుకున్నాం అనుకో ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. మన అదృష్టం ఏంది అని అంటే చాలా మంది గాంధీ హాస్పిటల్ అంటే భయపడతా ఉంటారు. నాకెందుకో కానీ నాకు కూడా స్టార్టింగ్లో భయం ఉండే, కానీ ఆ సార్ వాళ్ళు మాట్లాడి అట్లా చేసుకో అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అయితే పోయిన వెంటనే యాక్చువల్గా అడ్మిట్ అవుతాం అనుకోలే నేను. నార్మల్గా వెళ్ళినాను కదా, ఇంకా ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే నేను హాస్పిటల్కి పోయినా. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారనమాట, అడ్మిట్ అయిపో, నువ్వు సర్జరీ చేసేస్తావు, ఇప్పటికే చాలా రోజులైంది కదా అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా లైఫ్ కంటే ఇది ఇంపార్టెంట్ కాదు కదా, మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది కదా అని చెప్పేసి నేను మా డాడీ ఓకే అన్నాం. సో ఆ రోజే అడ్మిట్ చేసుకున్నారు.
చాలా మందికి ఏంటంటే గాంధీ హాస్పిటల్లో తిరగాలంటే పేషెన్సీ ఉండాలి, ఎక్కువ రోజులు ఉంచుకొని సర్జరీలు చేస్తారు అట్లా ఇట్లా అని అంటారు. కానీ మన అదృష్టానికి ఏంది అని అంటే మనం అడ్మిట్ అయిన నెక్స్ట్ డే ఒక్క రోజు, ఈ రోజు అడ్మిట్ అయితే రేపు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి సర్జరీ స్టార్ట్ చేసారు మనకి. సో మనకు తొందరగా ఒక 1 day గ్యాప్లోనే సర్జరీ చేసేసారు అన్నట్టు. ఇక నేను స్టార్టింగ్ లో భయపడినారే సర్జరీ అంట ఇట్లా చేస్తారు అది ఇది అని చెప్పేసి, సార్ వాళ్ళు మంచిగా ధైర్యం చెప్పారు, మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఏం కాదు, నీకు ఏం ఎఫెక్ట్ కాదు, మంచిగా చేస్తాం సర్జరీ, నువ్వు యాక్టివ్గా ఉన్నావు కదా అందుకే నీకు చేస్తామని అనుకుంటున్నాం అంటే ఓకే అని చెప్పి చెప్పిన. ఇంకా వాళ్ళే అంత ధైర్యంగా చెప్పినాక మనం భయపడితే కరెక్ట్ కాదు అని అనుకున్నా. సో ఇంకా వాళ్ళు చెప్పగానే నేను ఓకే చెప్పేసి ఇక అడ్మిట్ చేసుకున్నారు. వార్డులోకి తీసుకెళ్తారు కదా, ఆ రోజే టెస్ట్లన్నీ అయిపోయినాయి, బ్లడ్ టెస్ట్ కానీ మనకి ఎక్స్రేలు కానీ, చెస్ట్ ఎక్స్రే, ఇంకా మనకు నీ ఎక్స్రే, ఇవన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆ రోజు అడ్మిట్ అయిపోయినాం. నెక్స్ట్ డే రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వార్డులోకి మనల్ని పంపిస్తారు కదా అడ్మిట్ చేసుకున్న తర్వాత. సో అక్కడికి వార్డులోకి వెళ్ళగానే సేమ్ నాలాగే ఇంకొక తమ్ముడికి ఎఫెక్ట్ అయింది అది. నేను వాడిని చూసి నిజంగా మొత్తం కట్టుంది కాలికి, మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది మాది అని అనుకున్నా. వాడు చాలా ధైర్యం చెప్పిండు, అన్న ఏం కాదన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తారు మనకు అసలు పెయిన్ ఉండదు అది ఇది అని అనుకున్నా. ఇక వాడు ఇచ్చిన ధైర్యంకి, మా వాళ్ళు చెప్పిన ధైర్యంకి ఇక నేను చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయినా. సో ఇక సర్జరీ అయితే 1 day గ్యాప్ ఇచ్చేసి మొత్తం ఇంకా లెగ్కి హెయిర్ ఉండే, ఆ హెయిర్ మొత్తం ఇంకా బార్బర్ వస్తాడు సర్జరీకి ముందు రోజే మనకి. సో మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే చాలా మంది ఇట్లా భయపడుతూ ఉంటారు ఏమైందో ఏందో అని చెప్పేసి. చిన్నగా స్వెల్లింగ్ వచ్చినా సరే, కొంచెం కాలు పెయిన్ ఉన్నా సరే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా సరే చిన్నదాన్ని చిన్నదాంతోనే పోగొట్టుకోవాలి. కాబట్టి నేను తెలుగులో చాలా వీడియోస్ సెర్చ్ చేసిన ఈ ఏసీఎల్ ఇంజురీ గురించి, అసలు తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు. సో మనం చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఏమైందనంటే ఇంకా సర్జరీకి తీసుకెళ్లారు. సర్జరీకి తీసుకెళ్లిన తర్వాత లోపలికి తీసుకెళ్తే 9:30కి లోపలికి తీసుకెళ్లి 9:40కి ఏమో స్టార్ట్ చేసారు. 9:40కి ఇక్కడ వెన్నుపూసకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. సో అది ఇవ్వగానే నా కాలు మొత్తం వైబ్రేట్ అయింది. సో ఇంకా పడుకోబెట్టారు, కాలు అసలు కదలదు, అసలు మనకు స్పర్శ ఉండదు. ఇంకా మంచిగా సర్జరీ అయితే స్టార్ట్ చేసారు. ఇంకా మనకు కనిపించకుండా మధ్యలో ఒక క్లాత్ వేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత 9:40కి సర్జరీ స్టార్ట్ చేస్తే మొత్తం అయిపోయేసరికి 1:30 అయింది. 1:30 మినిమం 4 అవర్స్ సర్జరీ అయింది. మా వాళ్ళేమో బయట బాగా భయపడుతున్నారంట, ఇంతసేపు ఏమైంది ఇంకా రావట్లేదు, ఇంకా బయటకు తీసుకురావట్లేదని. సో ఇంకా 4 అవర్స్ తర్వాత సర్జరీ అయిపోయింది. నేను ఆ 4 అవర్స్ ఎట్లా ఉన్నాను నాకు అర్థం కాలేదు అసలు. 1 hour 2 hours కావచ్చు అనుకున్నా నేను. అటు వెనక్కి తిరిగి చూసేసరికి అయితే 4 hours అయింది. సో ఇంకా ఓకే అని చెప్పేసినాం, సర్జరీ చేసి ఇంకా వార్డులకు షిఫ్ట్ చేయగానే నేను అసలు నాకు ఏమనిపించలేదు. ఎందుకంటే మనకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, మనకు పెయిన్ అనేది ఏముండదు అసలు. ఇంకా మత్తు ఇంజెక్షన్ కొంచెం దీపైన తర్వాత 1 hour తర్వాత మళ్ళీ డాక్టర్ వాళ్ళు వస్తారు. డాక్టర్ వాళ్ళు వచ్చి కొంచెం కాలు ఆడించు అని చెప్తారు. మనం వేళ్ళు కదిలిస్తే సరిపోతుంది. సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఏముండదు, బాధపడాల్సిన అవసరం ఏముండదు, మంచిగా ఉంటుంది సర్జరీ అయితే. అసలు మనకు పెయిన్ కూడా అర్థం కాదు. నిజానికి నాకు సర్జరీ కాకముందు లెగ్ అనేది చాలా పెయిన్ ఉంటుండే. సర్జరీ అయిన తర్వాత అసలు నాకు పెయిన్ అనేది లేదు. మంచిగా సర్జరీ చేసేసారు, వాళ్ళకి షిఫ్ట్ చేసారు. ఇంకా 3 daysకి ఒకసారి 3 days డ్రెస్సింగ్ చేస్తారు. 3 daysకి వచ్చి డ్రెస్సింగ్ చేస్తారు అనమాట. డైలీ మనకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కావచ్చు, మనకు స్వెల్లింగ్ రాకుండా, అదే మనకు ఎఫెక్ట్ కాకుండా మంచిగా ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు, పెయిన్ రాకుండా టాబ్లెట్స్ ఇస్తారు. అసలు మనకు పెయిన్ ఏమాత్రం కూడా అనిపించదు. మత్తు దిగిపోయిన తర్వాత ఆ రోజు నైట్ కొంచెం వచ్చి పోయినట్టు అనిపిస్తుంది, ఎక్కువ కూడా రాదు, కొంచెం లైట్గా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది అంతే. ఇక నాకు ఈ రోజుకి సర్జరీ అయ్యి 1 month దాటిపోయింది అనమాట. అంటే 32 days అవుతుంది ఈ రోజుకి. సో అసలు పెయిన్ అయితే ఏముండదు. మంచిగా మనకి నెల రోజుల తర్వాత నడవచ్చు, ఏమంటారు 6 వారాల తర్వాత మెల్లగా నడిపిస్తారు. వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తారు ఫిజియోథెరపీ వాళ్ళు. సో మనం ఇవి చేసుకుంటే సరిపోతుంది, అసలు ఏం ఎఫెక్ట్ ఉండదు. 3 months తర్వాత మంచిగా నడవచ్చు అంట. నాకు సర్జరీ అయ్యి 1 month అయిపోతుంది కదా, అసలు ఇప్పటికీ అసలు నాకు పెయిన్ అనేది లేనే లేదు. అసలు ఎక్కువ పెయిన్ అయితే లేదు.
మేము చూడాలి. మనం వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ అయితే మనం చేస్తే అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మనకు సర్జరీ అయినాక హాస్పిటల్లో 1 వీక్ లేదా 4-5 డేస్ అయితే ఖచ్చితంగా ఉంచుకుంటారు. ఎందుకంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కావచ్చు, సెలైన్స్ ఇట్లాంటివి పెడతా ఉంటారు కాబట్టి మనకు ఎఫెక్ట్ కాకుండా. సో మంచిగా ఉండి ఎవరైనా సరే చిన్నగా ఎఫెక్ట్ అయింది అని అంటే ఖచ్చితంగా చూపించుకోవాలి హాస్పిటల్లో. ఖచ్చితంగా సర్జరీ, ఇట్లాంటి ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. ఫస్ట్ సర్జరీ చేసుకోవాలి అని చెప్పడం నేను కాదు, డాక్టర్ని మీరు సందర్శించి డాక్టర్ చెప్పిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని తర్వాత మిగతాది మీరు స్టార్ట్ చేసుకోవాలి. అసలు ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఫ్యూచర్లో మనం మంచిగా నడవగలుగుతాం. సో సర్జరీ చేసిన తర్వాత ఏం చేసిరు, అసలు సర్జరీ ఎక్కడ చేసిరు, ఏం చేసిరు అనే డౌట్ మీకు ఉంటుంది కదా. సో మోకాల దగ్గరే చేసిరు అనమాట. నాకు లిగ్మెంట్ కట్ అయింది కాబట్టి అక్కడ వేరే నరం అక్కడ పెట్టడం జరిగింది. సో అది పెట్టేసిన తర్వాత మనకు కొంచెం అది క్యూర్ అయిన తర్వాత మనం మళ్ళీ ఎప్పట్లాగా నడవచ్చు, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి డాక్టర్లు అయితే ధైర్యం ఇచ్చారు. సో ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఏమేమి చేయాలి, రోజు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.